హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎల్పికే రాణి. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ డ్రై ఫ్రూట్ ఐస్ అండి. నేను డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి ఆల్మండ్, ఖర్జూరా, పిస్తా, క్యాష్యూస్ తీసుకున్నానండి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకుందాం. స్మూత్ పేస్ట్లా కాకుండా లైక్ కొంచెం పలుకులుగా ఉండేటట్లు వేసుకోండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్ అనేది మనకు పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. లైక్ మీరు కిస్మిస్ కానీ 2 టేబుల్ స్పూన్ షుగర్ వేయాలండి. నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను, మీరు నార్మల్ షుగర్ అయినా తీసుకోవచ్చు. ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలు పోసుకొని అవి పొంగొచ్చేంత వరకు ఉంచుకోవాలండి. ఇదిగోండి, ఇలా ఫైన్గా పౌడర్ వేసుకున్నాం కదా, పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. పాలు బాయిల్ అయిన తర్వాత ఈ పౌడర్ని వేసుకుందాం. చూడండి, మనకి పొంగు వస్తున్నాయి పాలు. ఇలా పొంగు వచ్చిన తర్వాత 4-5 పొంగులు వచ్చిందాక ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాము. కొంచెం సేపు బాయిల్ అయితే టేస్ట్ బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ పడుతుంది బాయిలింగ్కి. అలానే మనం ముందుగా వేసుకున్న పౌడర్ని తీసుకొని మిల్క్లో యాడ్ చేసుకుందాం. ఇలా థిక్నెస్ అవుతుంది కదా, ఇంకొంచెం ఉంటే ఇంకా బాగా థిక్గా అవుతుందండి. మనం థిక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి, బాయిల్ చేసుకుంటూ ఉందాం. అలానే నేను ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసుకున్నానండి. బొంబాయి రవ్వ వేసుకుంటే కొంచెం బాగుంటుంది, థిక్నెస్ వస్తుంది బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 అవర్స్ చల్లారనిద్దాం. అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఐస్ మౌల్స్లోకి వేసుకుందాం. ఇప్పుడు మౌల్స్లో ఈ ఐస్ క్రీమ్ని మనం వేసుకుందాం. ఇలా ట్యాప్ చేయడం వల్ల లోపల బబుల్స్ ఏమైనా ఉంటే ఈజీగా వచ్చేస్తాయండి, పోయి ఫిల్ అవుతుంది. ఇలా అన్నిట్లో ఫిల్ చేసి పెట్టుకుందామండి. ఇలా నాకు కొంచెం మిగిలితే నేను టీ గ్లాసెస్లో వేసి టూత్ పిక్స్ ప్లేస్ చేశానండి అందులో తీయడానికి వీలుగా. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడదాము, డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం. నాకు 1 డే పట్టిందండి ఫ్రీజ్ అవ్వడానికి, నాకు ఐస్ అలా ఫామ్ అవ్వడానికి 1 డే పట్టింది. మన ఐస్ లాగా అవ్వాలని అలా అయ్యేలాగా ఉంచండి ఫ్రీజర్లో. ఇదిగోండి, ఇలా వచ్చేసింది. తర్వాత తీసుకున్న తర్వాత కొంచెం మనం కుల్ఫీ ఎలా తీస్తాము, వాటర్లో కొంచెం సేపు పెట్టి హ్యాండ్స్తో షేక్ చేసి అప్పుడు తీస్తే ఈజీగా వస్తుందండి. నేను ఇది ముందుగానే తీసాను. చూడండి ఎంత బాగుందో, మనకి లైట్గా డ్రై ఫ్రూట్స్ అలా కనపడుతున్నాయి కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అంతేనండి, రెడీ అయింది డ్రై ఫ్రూట్ ఐస్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ అండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.